ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చాడండి నెహెమ్యా. మనము ఈ 13 అధ్యాయాలు, నెహెమ్యాలో రాయబడిన 13 అధ్యాయాలు చూసినట్లయితే ప్రతి దాంట్లో 11 సార్లు రాయబడి ఉంటుందండి. ఏంటిదంటే ఈ పరిస్థితిలో నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ఈ పరిస్థితిలో నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ఈ పరిస్థితిలో నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. గమనించారా? మొదటిగా వాళ్ళ సహోదరుడు వచ్చి మన దేశము నాశనం అయిపోయిందంటే మొట్టమొదటిగా చేసింది ఆయన సొంత నెత్తిపైన తీసుకోలేదు అంత బాధ్యతని, కానీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఇక్కడ అదే 2nd చాప్టర్లో కూడా ఇందాక చదివినది ఏంటిదంటే, రాజు దగ్గర నిలబడినప్పుడు కూడా రాజు దగ్గర పోవకముందు, రాజు దగ్గర ఇంకా ఆయన పర్మిషన్ అడగకముందు ఏం చేస్తాడంటే మొదటిగా ప్రార్థన చేస్తాడంట. ఎంతమంది అండి మనలో నిజంగా చేసే ప్రతి ఒక్క తీర్మానం ముందు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము? మీరు చిన్నది కొనేదైనా, లేకపోతే మీ వివాహ విషయంలో అయినా, లేకపోతే ఇంకా నేను చిన్నదైనా పెద్దదైనా ఏ విషయంలో అయినా మనం చాలాసార్లు అనుకుంటాం, ఈ చిన్న దాంట్లో దేవుని సాయం ఎందుకులే, ఈ చిన్నదాని విషయము ప్రార్థించడం ఎందుకులే, దీని గురించి కూడా ప్రార్థించచ్చా అని అనుకుంటూ ఉంటాం. కానీ జస్ట్ ఇమాజిన్, ఇది రాజు, ఇక్కడ రాజు కూర్చున్నాడు, అక్కడ నెహెమ్యా అతని పక్కన ఉన్నాడు, రాణి అటువైపు ఉంది. ఆయనతో మాట్లాడక ముందు కూడా మొదటిగా చేసింది నెహెమ్యా ప్రార్థన. మీరు కూడా దేవుడు అడిగేది ఏంటిదంటే అన్ని విషయాల్లో ఆయన సహాయాన్ని కోరాలి, ఆయనకు ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. నెహెమ్యా చేసినట్టు విజ్ఞాపన చేశాడంట, ప్రార్థించాడంట, ప్రాధాన్యత ఇచ్చాడు. మొదటిగా దేవుని దగ్గర నుంచి ఐ విల్ టేక్ అ డెసిషన్, దేవుని చిత్తమే నేను తీసుకుంటాను, దేవుని నిర్ణయమే ఐ విల్ టేక్ ఇట్ అని నెహెమ్యా ఎలాగైతే డిసైడ్ అయ్యాడో అదేవిధంగా మనల్ని కూడా దేవుడు అదే కోరుతున్నాడండి. ఏంటిదంటే మొదటిగా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి. మేక్ ప్రేయర్ యువర్ ప్రయారిటీ, మేక్ ప్రేయర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అతి ముఖ్యమైనదిగా ప్రార్థనని చేసుకోండి. అతి ముఖ్యమైనది, మన జీవితంలో అతి ముఖ్యమైనది ప్రార్థన. మనం మాట్లాడేటప్పుడు గమనించండి, మనం మాట్లాడేటప్పుడు లేకపోతే మేము ఇలాగ ప్రసంగించేటప్పుడు ఇంకా వాక్యం చెప్పేటప్పుడు వీల్ ఆల్వేస్ ట్రై టు సెలెక్ట్ ద బెస్ట్ వర్డ్స్, మంచి ఉన్నతమైన మాటలు చూస్ చేసుకోవాలని, మంచి పదాలు వాడాలని ఆశపడుతుంటాం. మనం కూడా ఇఫ్ వీ హ్యావ్ టు గివ్ అ లెక్చర్, ఎక్కడైనా మనము మీ కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో కానీ ఏమైనా ప్రజెంటేషన్ చేయాలంటే ఎలాగా గొప్ప మాటలు, అంటే యూ విల్ యూజ్ మనకున్న గొప్ప మాటలన్నీ వెల్లడిపరుస్తూ ఉంటాం కదా. లేకపోతే ఒక వ్యక్తితో మాట్లాడాలంటే కూడా, అవుట్ సైడర్తో మాట్లాడాలంటే కూడా మంచి మాటలు, పదాలు వాడాలి. వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి అని పెద్ద పదాలు వాడుతూ ఉంటాం. కానీ వ్యత్యాసము ప్రార్థనలో ఏంటిదంటే వీ డోంట్ హ్యావ్ టు షో ఆఫ్ కదండి. మన గురించి మనం ఏం కనపరచనక్కర్లేదు మన సొంత ప్రార్థనలో అయితే. అంటే అందరి ముందు చాలామంది ఏంటంటే మంచి పదాలు వాడాలని ఆశపడుతూ ఉంటారు, కానీ బట్ దట్ పర్సనల్ ప్రేయర్లో మనం ఏం చూపించుకుని అక్కర్లేదు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు మన గురించి. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అవుట్. సాష్టాంగపడి ఆయన సన్నిధిలో అలాగా పడి, దేవా ఇదిగోనయ్యా, నేను బయటేమో గొప్పగా అనిపించి ఉండొచ్చు, బయటేమో నేను ఇలాగ ఉండొచ్చు, కానీ దేవా హియర్ ఐ యామ్, సేమ్ ఓల్డ్ మీ, నథింగ్ చేంజ్డ్. నేను ఐఎమ్ బ్రోకెన్, నేను విరిగిపోయిన వ్యక్తి, నలిగిపోయిన వ్యక్తి, భ్రష్టురాల్ని, పాపాత్మురాల్ని అని దేవుని సన్నిధిలో వస్తాం కదా. దట్ ఈస్ ప్రేయర్ అండి. ఏంటిది? ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా ఉండటమే. ఏమి వేషధారం లేకుండా, ఏమి హిపోక్రసీ లేకుండా, కేవలం ఆయన సన్నిధిలో హియర్ ఐ యామ్ లార్డ్, నాకు సహాయం చేయవా అని మొరపెట్టడమే ప్రార్థన. మీరు ఆయన సన్నిధిలో అలాగా మొరపెడుతున్నారా? దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పొద్దున్న లేసిందే ఒక 5 minutes ప్రార్థన చేయాలి అని ఇట్లా. హీస్ నాట్ లుకింగ్ ఫర్ రూల్స్. కానీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా ఎప్పుడు వచ్చి నా సన్నిధిలో మొరపెడతావు, ఉన్నట్టుగా ఎప్పుడు నా సన్నిధిలో నీ బాధలన్నీ నీవు అన్నీ చెప్పుకుంటావు. ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ డంబమైన మాటలు, పెద్ద పదాలు. హీస్ నాట్ లుకింగ్ ఫర్ దాట్. ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రార్థన అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గ్రూప్ ప్రేయర్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ వాటికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు. ఆ ప్రార్థన ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది 1-to-1 టైం విత్ గాడ్. అంటే మీరు దేవునితోటి, మీరు దేవుడు ఒక్కలే సహవాసం కలిగి ఉన్న ఆ సమయం
ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆ సమయాన్ని ఇవ్వండి. ఒకసారి గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకు సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఎప్పుడు చూసినా ఆయన పక్కకి వెళ్ళాడు, లేకపోతే ఆ గుంపుల నుంచి తప్పించుకొని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు? యేసు ప్రభువే, దేవాది దేవుడు, రాజుల రాజే ఈ లోకంలో జీవించినప్పుడు అందరితోటి సమయం గడిపేవాడు, అందరితోటి ఉండేవాడు. కానీ అట్ ద సేమ్ టైం హీ టుక్ టైమ్ అవుట్ విత్ గాడ్. అంటే దేవునితోటి ప్రత్యేకమైన సమయం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మునిగిపోతామండి. ఎంత గొప్పవారు, ఎంత దైవజనులు ఎంతగా ఉన్నా కానీ మనము కానీ మనకి సొంతంగా ఆయనతోటి ప్రార్థన సహవాసం లేనట్లయితే మునిగిపోతాం, కొట్టుకొని పోతాం. వాస్తవం అండి, నిజంగా వాస్తవం. ఒక క్రైస్తవులు, ఒక విశ్వాసులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు విశ్వాసి అని పిలువబడుతూ ప్రార్థన లేని జీవితం ఉందా? ఇట్స్ పవర్లెస్ లైఫ్. శక్తి లేని జీవితము, సమాధానం లేని జీవితము, నెమ్మది లేని జీవితము. సాతాను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటాడు, ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన లేదంటే, నేను గత సంవత్సరం చెప్పాను ఒక ఆశీర్వాదానికి అడ్డుబండలని ఆ మెసేజ్లో, ప్రార్థన లేని జీవితము కంచలేని జీవితం, దేవుని కంచలేని జీవితము, దేవుని సహాయం లేని జీవితం, ఆయన ఆశీర్వాదం లేని జీవితము. ప్రేయర్ ఇస్ లైక్ బ్రీతింగ్, అంటే ఊపిరి పీల్చుకునేంత మన ఆత్మీయ జీవితానికి. అదే లేకపోతే ఇంకా చచ్చిన స్థితిలో ఉంటే ఇంక మనం ఏమైపోతామండి? నాశనాన్ని కొని తెచ్చుకుంటాం కదా. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఇస్ అ పవర్లెస్ క్రిస్టియన్. మనకందరికీ భయంకరమైన లోకంలో కావాల్సింది ప్రార్థన. 3 విషయాలు మన జీవితంలో చేస్తుంది. ఏంటిదంటే, మొట్టమొదటిగా మనము ఏం ప్రార్థిస్తాము? పరలోకమందున మా తండ్రి, హెవెన్లీ ఫాదర్ వి కాల్ కదండి. పరలోకమందున మా తండ్రి అని అంటే మొదటిగా మనం ఏం చెప్తామంటే, నువ్వు గొప్పవాడివయ్యా, నేను దీనురాలను, లేకపోతే నేను దీనుడను. యు ఆర్ గ్రేట్, యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ ద సావరెన్. నువ్వే అల్టిమేట్ పవర్ లార్డ్. నేను దీనురాలని, నేను దాసుడను. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఏంటిదంటే, ఆయన గొప్పతనాన్ని కనపరచడం, ఆయన గొప్పతనాన్ని గుర్తించడం. ఆయన వల్లనే సాధ్యమనే ఒక్క పదంలో ఉంటుంది. ఏంటిదంటే, పరలోకమందున మా తండ్రి, మేము ఈ లోకంలో ఉన్నామయ్యా, పాడైపోయిన ఈ లోకంలో ఉన్నాం, భ్రష్టమైన ఈ లోకంలో ఉన్నాము. యు ఆర్ ద హెవెన్లీ ఫాదర్, యూ ఓన్లీ కెన్ డెలివర్ అని మొట్టమొదటిగా చెప్తాం. ఇప్పుడు రెండవది ఏంటిదంటే, మనము దీనులమని ఆయన గొప్పవాడని కనపరుస్తుంది. ఏంటి? ప్రార్థన. మనము దీనులమని కనపరిచేదే ప్రార్థన. అంటే ఆయన గొప్పవాడు, మన ఇప్పుడు మనము యాకోబు జీవితంలో చూసినట్లయితే, యాకోబు పెనుగులాడతాడు దేవునితోటి. దేవుని దూత అని రాయబడి ఉంటుంది వాక్యంలో. కానీ దేవునితో అప్పుడు పెనుగులాడేటప్పుడు, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అని పోరాడేటప్పుడు, పెనుగులాడేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు అడిగేది ఏంటిది తెలుసా అండి? యాకోబుని, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి అని అడుగుతాడు. అంటే దేవునికి తెలియదా? ఎందుకు నీ పేరేంటి అని అడగాలి యాకోబుని? ఎందుకంటే అంతకుముందు వాళ్ళ తండ్రి దగ్గర ఆశీర్వాదం దొంగలించేటప్పుడు నీ పేరేంటి, ఎవరు అని ఇస్సాకు అడిగినప్పుడు, ఇస్సాకు అడిగినప్పుడు ఏం చెప్తాడు యాకోబు? నా పేరు ఏసావు. ఎందుకు? ఆశీర్వాదాలు దొంగలించడానికి. ఆయన ఆశీర్వాదాలు దొంగలించడానికి ఏసావు అని అబద్ధం ఆడతాడు కదా. అందుకని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు ఏంటిదంటే, నీ పేరేంటి? యు లై టు యువర్ ఫాదర్ వన్స్. నీ తండ్రితోటి నువ్వు ఒకసారి అబద్ధం ఆడావు, బట్ వాట్ ఈస్ యువర్ నేమ్ నా అంటే, యాకోబు ఏం చెప్తాడు? యాకోబు అంటే మోసగాడు అని ఒప్పుకుంటాడు కదా. అందుకనే దేవుడు అడిగాడు, నీ పేరేంటి అంటే యాకోబు అని చెప్తాడు. ఎప్పుడైతే అది ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడో అప్పుడు దేవుడు అంటాడు, నీ పేరు ఇంక మీదట యాకోబు కాదు, ఇక మీదట మోసగాడు కాదు, కానీ ఇశ్రాయేలు ప్రిన్స్, రాజకుమారుడివి. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పమనంటున్నాడు. అంటే ఇక్కడ యాకోబు వాట్ డెడ్ హీ, ఏంటంటే ఆయన తక్కువాడని, ఆయన తగ్గించుకున్నాడు. ప్రార్థన మనల్ని ఏం చేస్తుంటే రెండవదిగా తగ్గించుకునేలాగా చేస్తుంది. మొట్టమొదటిగా ఆయన గొప్పవాడని మనకు తెలుస్తుంది. రెండవది ఏంటిదంటే మనల్ని మనము తగ్గించుకునేలాగా చేస్తుంది. మూడవది ఏంటిదంటే, మనం అడిగే వాటి కంటే ఆయన మనలో కలిగించే మార్పు.
నేను చెప్పాను, ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఇన్ యెస్టర్డేస్ మెసేజ్ ఆల్సో. ఏంటిదంటే ప్రార్థన మన పరిస్థితులు లేకపోతే మనుషుల్ని మార్చే ముందు మొట్టమొదటిగా ఎవరిని మారుస్తుంది తెలుసా అండి? మనల్ని మారుస్తుంది ప్రార్థన. మనం అడుగుతాము, అతని మార్చయ్యా, ఆయన మూర్ఖుడయ్యా, ఆయన నన్ను బాధపడుతున్నాడయ్యా అని, లేకపోతే నా పరిస్థితి మార్చయ్యా అంటే ఆ ప్రార్థన సమయంలో ఏం జరుగుతుందంటే దిస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఒక ఉద్దేశంతో ప్రార్థనకి వెళ్తాం, మనం ఒక ఉద్దేశంతో దేవుడు నాకు ఎట్లాగైనా సహాయం చేయాలని వెళ్తాము. కానీ ప్రార్థన చేసే ఆ సమయంలో మనకి ఒక న్యూ పర్స్పెక్టివ్ ఇస్తాడు, కొత్త తలంపులు ఇస్తాడు దేవుడు, కొత్త అవుట్లుక్ ఇస్తాడు దేవుడు. అంటే మనం ఇంతవరకు ఒక విధంగా చూస్తాం కానీ దేవుడు మనకి ఇంకో విధంగా అది చూపిస్తాడు. మొదటిగా మనకు అది కష్టంగా అనిపిస్తుంది. మనము ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఓహో దేవుడు ఇది వాడుకుంటున్నాడు ఆయన మహిమ కోసం అని కనపరుస్తాడు. అంటే బిఫోర్ ప్రేయర్ చేంజెస్ ఎనీథింగ్, ప్రేయర్ చేంజెస్ అస్. మనల్ని మారుస్తుందండి ప్రార్థన. అందుకనే ముఖ్యం. ఎందుకంటే మనము ఉన్నట్టుగా వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో, అంటే మనం మూర్ఖంగా లేకపోతే బిటర్నెస్తో, చేదుతోటి, క్షమించలేని హృదయంతో, ప్రేమ లేని హృదయంతో, ఎన్నో వివిధమైన లోకానుసారమైన వాటితోటి నిండి ఉండి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా వెళ్తే మెల్లగా వ్రేలతోటి తీస్తాం కదా. అలాగే ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు వ్రేలతో పాటు ప్రతి ఒక్కటి పీకి పడేస్తాడంట. అది ప్రార్థన అంటే. ప్రార్థన మనల్ని మార్చే శక్తి, ప్రార్థన మనల్ని మారుస్తుంది. మూడవది ఏంటిదంటే ఆయన సమీపంగా వచ్చాడు. నెహెమ్యా సమస్యకి సమీపంగా వెళ్తాడు. అంటే హీ వెంట్ క్లోజ్ టు ద ప్రాబ్లం. నెహెమ్యాని గమనించినట్లయితే గొప్ప హోదా, గొప్ప స్థితి, రాజు దగ్గర పరిచారకుడుగా ఉండిన వ్యక్తి అన్నీ వదిలిపెట్టి ఆయన హోదాని, ఆయన అంతటిని, ఆయన సుఖాన్ని అంతటిని వదిలిపెట్టి ఆ నాశనమైన యూదా పట్టణంకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఆయన బాధ్యత అని గమనించాడు కాబట్టి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ మైన్ అని, ఇది నాది, ఇది నా దేశం, నేను పోరాడాలి. హీ వెంట్ క్లోజ్ టు ద సిచ్యువేషన్. మనము చాలాసార్లు చూస్తాం, మీరే ఉండొచ్చు, లేకపోతే నేనే ఉండొచ్చు, లేకపోతే మనకి తెలిసిన వారు ఉండొచ్చు. ఏంటిదంటే ఒక సమస్య వచ్చిందంటే అమ్మో దేవా ఇందులో ఇరుక్కోవడం ఎందుకు, నేను వెళ్ళిపోతానులే, నేను ఇరుక్కుపోవడము కంటే నేను తప్పించుకోవడమే మేలు. మీ కుటుంబంలోనే గొడవ అవుతుంది, మీ తల్లిదండ్రులకి గొడవ అవుతుంది. చాలామంది చూస్తాం, పిల్లలు ఏం చేస్తారంటే కొంతమంది డాడీ మమ్మీ ప్లీజ్ మమ్మీ గొడవ పడకండి అని చూస్తుంటాం. ఇంకొంతమంది పిల్లలు ఎలాగుంటారంటే ఈ గొడవ వద్దు, నాకేమొద్దు, నేను మాత్రమే ఇంటికి బయటికి వెళ్ళిపోతా, నేను బాగా సుఖంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఇక్కడ ఈ గొడవల మధ్యలో నేను ఉండలేను అని చాలామంది అది చేస్తూ ఉంటారు కదండి. మీరు ఎటువంటి వ్యక్తి? మీరు ఎలాంటి వ్యక్తి? ఆపే వ్యక్తా, లేకపోతే ఈ గొడవ అంతా నాకు వద్దులే నేను బయటికి వెళ్ళిపోతా అనే వ్యక్తా? నెహెమ్యా సమస్యను చూసి భయపడలేదు, సమస్యను చూసి తప్పించుకోలేదు, ఇక్కడ నా అవసరం ఏముందిలే అని అనుకోలేదు. కానీ సమస్యకి దగ్గరగా వెళ్ళాడంట. నేను అనేది గమనించండి, దస్ అ బ్యాలెన్స్. అన్ని సమస్యలకి మీరు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ దానికి కావాల్సిన విచక్షణ జ్ఞానం మనకు కావాలి. ఏ సమస్యను ఎన్నుకోవాలి, ఏ సమస్యలో నేను ఐ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని మీరు గమనించాలి. అది విచక్షణ జ్ఞానం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అందుకే సామెతలో కూడా ఉంటుంది ఏంటిదంటే నీకు కాని గొడవలో నువ్వు తలదూరిస్తే అది నీకే నాశనం వస్తుంది, లేకపోతే నువ్వే ఇరుక్కుపోతావు అని ఉంది సామెతలో. కానీ అది మీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది, లేకపోతే మీ కుటుంబ జీవితానికి, లేకపోతే మీకు సంబంధించింది, లేకపోతే ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎవరైనా రక్షిస్తుంది అని అంటే తప్పకుండా వీ హ్యావ్ టు ఇన్వాల్వ్. వీ హ్యావ్ టు గో క్లోజ్. ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళాలి. ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళి ఏంటండి మీ సమస్య ఏంటి, మీ శ్రమ ఏంటి? వింటారా అసలు? ఎవరైనా సమస్యలు పంచేటప్పుడు ఈ గొడవ నాకు వద్దులే, ఈ సోది నాకు వద్దులే, ఈ మాట నాకు వద్దులే అని అంటున్నారా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని అసలు వినే హృదయం ఉందండి? మొట్టమొదటిగా ఒక డిప్రెస్డ్ పర్సన్, ఒక కృంగిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలామంది కౌన్సిల్ చేయొద్దని అంటారు. ఎందుకంటే ఆ డిప్రెస్డ్ పర్సన్, ఆ కృంగిపోయిన వ్యక్తికి కావాల్సింది ఒకటంటే ఏంటిదంట, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన హృదయంలో ఉన్నదంతా బయట కక్కేసినప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు చెప్పేసేటప్పుడు ఎవరైనా వింటారా, వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అదే ఆశపడతారంట. ఆ వినే
వినగలిగిన చెవులు మీకుందా అండి? వినగలిగిన హృదయం మీకుందా? ఏంటి ఆ వ్యక్తి తన బాధని, తన సమస్యను చెప్పుకునేటప్పుడు అవునులే అవునులే అని ఓదారుస్తున్నారా? లేకపోతే ఎంతసేపు ఈధర్ తప్పించుకుంటారు, లేకపోతే వాళ్ళకి లెక్చర్స్, లేకపోతే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. బోధించడం తర్వాత కానీ ఫస్ట్ దేవుడు అనేదండి వినండి, వాళ్ళ బాధ వినండి, వాళ్ళ సమస్య వినండి. ఆ సమస్యలో ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేయండి. ఫస్ట్ మొట్టమొదటిగా వినండి, దాని తర్వాత ఏదైనా చేయాల్సిన అవసరం వస్తే చెయ్యండి అని వాక్యానుసారం కదా అయితే కరెక్ట్ అండి. ఇక్కడ మనం యేసు ప్రభు ఒక సాదృశ్యం కూడా చూస్తాం కదా. నెహెమ్యా అన్నీ విడిచిపెట్టి ఎలాగైతే తన నాశనమైన యూదా పట్టణానికి వెళ్తాడో, అదేవిధంగా యేసు ప్రభువు కూడా మనం గమనిస్తే పరలోకము, సుఖము, ఘనత, మహిమ అన్నీ వదిలిపెట్టుకొని నిజంగా మురికి, మట్టి, పాడైపోయిన ఈ లోకానికి వచ్చి ఆయన మనకి సమీపంగా వచ్చాడంట. మనము ఆయన సమీపంగా వెళ్ళలేదు. కానీ పౌలు రాస్తాడు కదా, హీ డెంట్ కమ్ వీ డెంట్ గో క్లోజ్ టు హిమ్, వీ డెంట్ చూస్ హిమ్. మనము ఆయన సమీపంగా వెళ్ళలేదు, మనము ఆయనను ఎన్నుకోలేదు. కానీ ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మన సమీపంగా వచ్చాడు. ఎంతమంది మీలో చెప్పగలుగుతారు కదా, నేను దేవునికి ఎంతగానో విరోధంగా బ్రతికినప్పుడు, నేను ఎంతగానో దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడే నన్ను వచ్చి దర్శించాడండి. దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుడే తన కృపను చూపించాడు, దేవుడే నన్ను క్షమించాడు. దేవుని ప్రేమను బట్టే నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మీ కుటుంబంలో, లేకపోతే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, లేకపోతే చదువుతున్నా, ఎక్కడైనా మీరు ఆ వ్యక్తి యొక్క బాధ విన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క బాధ మీరు అనుభవించినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తికి మీరు దేవుని ప్రేమ చూపించినప్పుడు, కనపరిచినప్పుడు ఆ వ్యక్తిని సంపాదించుకోగలిగారా? ద గాస్పెల్ ఇస్ సింపుల్, సువార్త ఇస్ సింపుల్ అండి. ఏంటిదంటే రక్షించడం అంటే ప్రేమను చూపించడం. మనం ఎలాగ రక్షిస్తాం? మొట్టమొదటిగా ఒక పాడైపోయిన, నాశనం అవుతున్న వ్యక్తిని, భ్రష్టులైన వ్యక్తిని ఎలాగ రక్షించుకుంటామంటే మొట్టమొదటిగా వినాలి, వాళ్ళకి సమీపంగా వెళ్ళాలి, వాళ్ళకి దగ్గరికి. ఇప్పుడు మనకి ఎందుకు మిషనరీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిషనరీ అంటే ఏం లేదండి, వాళ్ళ సుఖభోగాలన్నీ విడిచిపెట్టి, అన్నీ వదిలిపెట్టి, దిస్ ఇస్ ద సేఫెస్ట్ జోన్, కంఫర్ట్ జోన్ అనేది విడిచిపెట్టి వేరే స్థలానికి వచ్చి, ఏమి సరైన ఆహారం లేని, గృహం లేని, ఏది సరిగ్గా లేని స్థలానికి వచ్చి దేవుని ప్రేమ కనపరుస్తున్నారు కదా. అంటే వాళ్ళు సమీపంగా వచ్చారు. ఎవరికి? ఆ సమస్యలో ఉన్న వారికి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ సమస్యలో ఉన్న వారి సమీపంగా మీరు వెళ్తారా? సమీపంగా ఉంటారా? దట్ ఈస్ అ మిషనరీ లైఫ్.